ఢిల్లీలో రాణించాలి అనుకున్న రఘురామకృష్ణరాజు గారికి భారతీయ జనతా పార్టీ పొమ్మనలేక పొగబెట్టిందని, దానితో రఘురామకృష్ణరాజు గారు ఢిల్లీ నుంచి ఇప్పుడు ఉండి రాజకీయాలకు మాత్రమే పరిమితమయ్యారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, హాయ్ సార్. హలో. రఘురామకృష్ణరాజు గారు భారతీయ జనతా పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచి అక్కడ ఢిల్లీలో రాణించాలి, నా సత్తా ఏంటో చాటాలి అనుకున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ పెద్దలు మాత్రం రఘురామకృష్ణరాజు గారికి పొమ్మలు లేక పొగబెట్టారు. దాంతో ఇప్పుడు ఢిల్లీలో రాణించాలనుకున్నటువంటి రఘురామకృష్ణరాజు గారు కేవలం ఉండి అసెంబ్లీ నియోజకవర్గంకి పరిమితం అయ్యారు. అక్కడ కూడా ఆయనకి కొంత ఎదురీత ఉంది అంటూ కూడా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏంటి సార్ అసలు రఘురామకృష్ణరాజు గారు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? ఏ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు? అసలు ఆయన సీటు పరిస్థితిలో, అంటే ఆయన సీటు వ్యవహారంలో ఉన్నటువంటి సందిగ్ధత ఏదైతే ఉందో అది ఎప్పుడు వీడే అవకాశం ఉందండి? 48 గంటల్లో నేను క్లారిటీ ఇస్తానని చెప్పి 24 గంటల క్రితం రఘురామకృష్ణరాజు మీడియాకి చెప్పడం జరిగింది. ఆయన 48 గంటలు అంటే ఆల్మోస్ట్ ఇవాళ సాయంత్రానికి అనౌన్స్ చేస్తారు. ఆయన అంటే ఎక్కడి నుంచి అనౌన్స్ చేస్తారు అని అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సిద్ధపడుతూ ఉన్నారు ఆయన. అంటే దీని అర్థం ఏంటి? ఆయన గ్రాఫ్ పెరిగినట్ట రాజకీయంగా, లేదా తగ్గిపోయినట్ట? అసలు ఎక్కడి నుంచి ఏ స్థాయికి ఆయన వచ్చాడు అనేది ఆయన అభిమానులు ఇప్పుడు చర్చించుకుంటున్నారు. అసలు రఘురామకృష్ణరాజు ఏంటి, ఎందుకు ఇంత పరిణామాలు ఆయనకి వ్యతిరేకంగా వచ్చాయి అనే దాని మీద చాలా సీరియస్గా చర్చ జరుగుతుంది. ఎక్కడో ఢిల్లీలో ఉండాల్సిన ఆయన ఢిల్లీలో పార్లమెంట్లో నరేంద్ర మోడీ సరసన కూర్చోవాల్సినటువంటి రఘురామకృష్ణరాజు అంటే భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచి ఆయన ఏదో కేంద్ర మంత్రి పదవి కూడా ఆశించాలనుకున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు చూసాం గతంలో మనం. ఇప్పుడు అసలు అసలు ముందు ఎంపీ టికెట్ కూడా లేదు భారతీయ జనతా అంటే ఆయన హైప్ క్రియేట్ చేస్తున్నాడు. చాలా హైప్ క్రియేట్ చేసుకున్నారు. హైప్ క్రియేట్ అయింది. ఎలా క్రియేట్ అయిందంటే జగన్మోహన్ రెడ్డి బాగా టార్గెట్ చేశారు సోషల్ మీడియాలో. బాగా టార్గెట్ చేసి రచ్చబండ అనేటువంటి కార్యక్రమం ద్వారా జగన్మోహన్ రెడ్డికి అసలు ప్రతిపక్షం నేనే అనే యాంగిల్లో ఆయన బాగా హైలైట్ అయ్యారు. సోషల్ మీడియా సంగతి మనకు తెలిసిందే. రాత్రి సెలబ్రిటీని చేసి పడేస్తాయి ఎవరినైనా సరే, ఆ తర్వాత డామ్ను పడేస్తాయి. సో అదే కోవలోకి ఇప్పుడు రఘురామకృష్ణరాజు వచ్చారంటూ కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డిని 4 సంవత్సరాల పాటు డి అంటే ఢీ కొట్టి, జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఆంక్షలు పెట్టినా, జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాలుగా ఆయన ఇబ్బంది పెట్టినా కానీ నిలబడి రచ్చబండి అనేటువంటి కార్యక్రమం ద్వారా జగన్మోహన్ రెడ్డిని ఒక రకంగా ఆడుకున్నటువంటి పొలిటీషియన్ రఘురామకృష్ణరాజు. ఆయన ఒక హైప్ క్రియేట్ అయింది ఆయనకి రాజకీయాల్లో కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకుల్లో కానీ ఆయన్ని చాలా ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటారు. కానీ ఆయన చేసిన తప్పు ఏంటంటే రఘురామకృష్ణరాజు ఆయన ఎంపీ, నరసాపురం నుంచి ఆయన ఎంపీగా గెలిచారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చక వ్యతిరేకంగా మారారు. ఆయన రెబల్ ఎంపీగా కొనసాగుతూ వచ్చారు. కానీ 4.5 సంవత్సరం పాటు ఆయన ఎప్పుడైనా సరే పార్లమెంట్లోకి వచ్చారా? ఆయన సొంత పార్లమెంట్కి అంటే ఒక్కసారి కూడా రాలా. లాస్ట్కి ఆయన సొంత పార్లమెంట్లో నరేంద్ర మోడీ వచ్చిన రోజు కూడా ఆయన ఆ సమావేశానికి రాలా. ఇక్కడ అల్లూరి సీతారామరాజు ఏదో పెట్టారు అక్కడ విగ్రహ ఆవిష్కరణ సభ, దానికి కూడా ఆయన రాలేకపోయినా సొంత నియోజకవర్గంలో నరేంద్ర మోడీ ప్రధాని హోదాలో వచ్చి సభ పెడుతుంటే ఆ పార్లమెంటు అసలు లోక్సభ పరిధిలో ఉండేటువంటి ఎంపీ రాలేదు అని అంటే ఆయనకి ఎంత భయం ఉంది జగన్మోహన్ రెడ్డి అని అంటే అర్థమవుతుంది. 4.5 సంవత్సరాల పాటు ప్రజలందరికీ దూరంగా ఉండి ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా నాకు నర్సాపురం టికెట్ ఇవ్వు అని అంటే ఎందుకు ఇస్తారు అనేది ఒక క్వశ్చను. రెండు ఏంటంటే అసలు బీజేపీలోనే చేరకుండా బీజేపీ టికెట్ అసలు ఆశించడం ఏంటి అనేది రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే అసలు ఈయన ఏ పార్టీలోకి కూడా చేరకుండా అన్ని పార్టీలకు దూరంగా ఉంటూ ఏం సాధించాలనుకున్నాడు ఈయన, అంటే ఈయన ఎక్కువగా ఊహించుకున్నారా అనేటువంటి ఒక చర్చ జరుగుతోంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఊహాగానాలకు కానీ, ఇలాంటి చర్చలకు కానీ, ఇలాంటి అభిప్రాయాలకు కానీ తెరదించుతూ 48 గంటలు ఆయన డెడ్ లైన్ పెట్టాడు. ఈ 48 గంటల తర్వాత నేను ఒక స్పష్టత ఇస్తానని చెప్పి ఆయన స్పష్టత ఇవ్వకపోయినా ఇచ్చినా ఒకటే ఒక మార్గం ఉంది ఆయనకి, ఉండి నుంచి పోటీ చేయడమే. అది కూడా చంద్రబాబు నాయుడు నెత్తినేసుకొని చంద్రబాబు నాయుడు ప్రెషర్లు అనుభవిస్తూ ఆయనకి
ఆ ఉండిని అసెంబ్లీ నుంచి పోటీ చేయడానికి ఆయనకి అవకాశం ఇస్తున్నారు. అక్కడ కూడా ఏదో రెబల్స్ బెరదుంది అంటూ కూడా కొన్ని వార్తలు వస్తాయి. ఉండి అసెంబ్లీ నియోజకవర్గం ఇచ్చినప్పటికీ చంద్రబాబు నాయుడు తప్పుకోలేక, రఘురామకృష్ణరాజుని కాదనలేక, ఆయన జగన్మోహన్ రెడ్డిని 4.5 సంవత్సరాల నుంచి వ్యతిరేకిస్తూ వచ్చినటువంటి కారణంగా చంద్రబాబు నాయుడు ఆయన్ని కాదనలేక రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడినటువంటి ఒక రాజకీయవేత్తగా గుర్తించి ఒక రకంగా త్యాగం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఉండి అసెంబ్లీ నియోజకవర్గానికి ఆయనకి ఇస్తున్నారు. ఆ ఉండి అసెంబ్లీ నియోజకవర్గం ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి రామరాజుకి అనౌన్స్ చేశారు. రామరాజు అక్కడ బలమైనటువంటి క్యాండిడేట్ అని చెప్పి తెలుగుదేశం పార్టీ సర్వేలు చేయించుకుని ఆయన పేరును ప్రకటించింది. అయితే రామరాజుకి అనౌన్స్ చేసిన తర్వాత శివరామరాజు అక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని చెప్పేసి ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. ఆ శివరామరాజును కూడా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయకుండా కొంత సద్దుమణిచేటువంటి ప్రయత్నం చేశారు. ఇలాంటి సమయంలో రఘురామకృష్ణరాజు ఎంటర్ అయ్యారు. అయితే ఇక్కడ కలిసి వచ్చేటువంటి అంశం ఏంటంటే రఘురామకృష్ణరాజు అభ్యర్థిత్వాన్ని శివరామరాజు యాక్సెప్ట్ చేస్తున్నారు. రామరాజు నాకు వచ్చినటువంటి అవకాశం పోతుంది అని చెప్పి బాధపడుతున్నాడు. ఇంతకాలం పాటు ఆయన కాన్స్టిట్యున్సీని కనిపెట్టుకొని ఖర్చు పెట్టి ప్రజల్లోకి వెళ్ళి తీరా ఎన్నికలు 30 days ఉందనగా నీకు టికెట్ లేదు, నేను రఘురామకృష్ణరాజు తీసుకొస్తున్నానంటే ఇప్పుడు రామరాజు తిరగబడేటువంటి పరిస్థితికి వచ్చింది. శివరామరాజు అయితే సపోర్ట్ చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాడు, బట్ రామరాజు అయితే సపోర్ట్ చేయడానికి సిద్ధపడటం వల్ల. సో ఇలాంటి క్రమంలో శివరామరాజు ఇండిపెండెంట్గా వేస్తాడు, రామరాజు ఒకవేళ పోటీ చేస్తే అనేది ఒకటి తెలుగుదేశం పార్టీలో ఉంది. సో కాబట్టి రఘురామకృష్ణరాజుకి ఇస్తే మధ్య మార్గంగా వీళ్ళిద్దరినీ రాజీ చేసి రఘురామకృష్ణరాజుకి ఆ టికెట్ ఇస్తే ఉండి నుంచి గెలిచేటువంటి అవకాశం ఉందనేటువంటి యాంగిల్లో రఘురామకృష్ణరాజుకి ఆయన చేసినటువంటి సేవలకు కానీ ఆయన ఇచ్చినటువంటి మద్దతుకు కానీ గిఫ్ట్గా ఆ ఉండి నియోజకవర్గాన్ని చంద్రబాబు నాయుడు ఇస్తున్నారు. అది కూడా ఊరికే ఒకట్ల రఘురామకృష్ణరాజుకి. రఘురామకృష్ణరాజు చేసినటువంటి సేవలు కానీ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించినటువంటి తీరుని కానీ తెలుగుదేశం పార్టీలో ఉండే బలమైనటువంటి క్యాడర్ కానీ లేదా ఇతర దేశాల్లో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు కానీ వీళ్ళందరూ కూడా రఘురామకృష్ణరాజు వెంట నిలిచి ఆయనకి సపోర్ట్గా ఉన్నారు. అందుకని చెప్పేసి ఆయనకి ఉండి నుంచి అసెంబ్లీ టికెట్ ఇవ్వక తప్పనటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడుకి వచ్చింది. ఆ టికెట్ ఇస్తూ వీళ్ళతో కూడా రాజీ చేశారు అని చెప్పి తెలుస్తుంది. సో కాబట్టి రఘురామకృష్ణరాజు కథ రాజకీయంగా సుఖాంతమైంది. అక్కడ ఉండి నుంచి పోటీ చేయబోతున్నారు. సరే, ఉండి నుంచి పోటీ చేసిన తర్వాత రఘురామకృష్ణరాజుని బరాయించేటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఉందా అనేటువంటి కొత్త చర్చ మళ్ళీ మొదలైంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఆయన వెంటనే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వాయిస్ వినిపించారు. గతంలో కూడా 2019కి ముందు కూడా ఆయన తెలుగుదేశం పార్టీ నుంచే వైసీపీలోకి వెళ్ళాడు. అవును, చివరి నిమిషంలో ఇక్కడ ఆయనకి టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఆఫ్టర్నూన్ మళ్ళీ కన్ఫర్మ్ అయిన తర్వాత వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు ఎవరికి తెలియదు. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు. ఆయన అక్కడ ఉన్నారా, అక్కడ లేరు. అక్కడ లేకుండా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వాయిస్ వినిపించారు. ఇప్పుడు రేపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు. ఆ తర్వాత రఘురామకృష్ణరాజు పరిస్థితి ఏంటి? రఘురామకృష్ణరాజు వ్యతిరేకంగా ఉంటారా లేకపోతే అనుకూలంగా ఉంటారా అనేది స్పష్టత లేదు. ఆ విషయంలో ఎవరికి స్పష్టత లేదు తెలుగుదేశం పార్టీ వర్గాల్లో కూడా. ఈవెన్ రఘురామకృష్ణరాజుకి మద్దతు పలుకుతున్నటువంటి వాళ్ళల్లో కూడా స్పష్టత లేనటువంటి పరిస్థితి నెలకొంది. సో ఇలాంటి పరిస్థితుల్లో రఘురామకృష్ణరాజు ఇప్పటికైనా ఆయన కొంత మార్చుకోవాల్సిన అవసరం ఉంది రాజకీయ పందాన్ని. అలా కాకుండా 5 సంవత్సరాలకో లేదా 2 సంవత్సరాలకో సంవత్సరానికో ఒకసారి ఏదో ఒక రాజకీయపరమైనటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు తన పందాన్ని మార్చుకొని తను ఇష్టానుసారంగా కనుక రాజకీయ పరమైనటువంటి స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటే తన రాజకీయ భవిష్యత్తుకే ప్రమాదం అనేది ఇప్పుడు ఆయన అభిమానులే ఇప్పుడు ఆయనకి ఎక్కడో దగ్గర అసెంబ్లీనో లోక్సభ ఇవ్వాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బంది అది. ఓకే, అలాంటి అభిప్రాయంతో ఉన్నారు. సరే, వాళ్ళు ఏదో ఊహించుకుంటున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ లేదంటే రఘురామకృష్ణరాజు అభిమానులు కానీ ఉండి నుంచి గెలుస్తారు, ఆయన స్పీకర్ అవుతారు, జగన్మోహన్ రెడ్డిని ఆర్డర్ చేయాలి, ఆయన అధ్యక్షాన్ని పిలవాలి జగన్మోహన్ రెడ్డి రఘురామకృష్ణరాజు, ఇలాంటి ఏదో ఊహించుకుంటున్నారు చాలా. లేదంటే అసలు రఘురామకృష్ణరాజు రాబోయే రోజుల్లో హోమ్ మినిస్టర్ అడుగుతారని ఇంకొకళ్ళు. సరే, ఇట్లా రకరకాల మాట్లాడుకుంటున్నారు. అవన్నీ సాధ్యం కాదు. ఇప్పుడు వాటిని విని రఘురామకృష్ణరాజు ఊహించుకుంటే ఎక్కువగా మళ్ళీ ఆయన రాజకీయపరమైనటువంటి యూటర్న్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, అదే ఇప్పుడు ఆయన అభిమానులు కూడా ఇప్పుడు చర్చించుకుంటున్నారు. సో ఏదైతేనేమి ఆయన 48 గంటల డెడ్లైన్ పెట్టినప్పటికి కూడా ఉండి నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. అక్కడి నుంచి అయినా కానీ ఆయన ప్రస్థానం ఎలా ఉండబోతుంది అనేది మనం చూడాలి.